మీరు ఒక దళిత బిడ్డ, పైగా హిందువు. కాసిం హిందువు, దళిత బిడ్డ, ఎక్కడ సింక్ అయినట్టు నాకు అనిపించలేదు. కానీ మాదిగల ఇంట్లోకి పీరు రాదు, మాదిగలు అలా ఆడడానికి అవకాశం లేదు. మన తెలంగాణలో హిందువులే ఎక్కువగా దర్గాకి వెళ్ళే కల్చర్ ఉన్నది. దర్గాలంటే హిందువులవే ఇక్కడ. అవును, తెలంగాణ అవును. పీర్ల పండుగ అంటే హిందువులదే. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర సామ్యవాద లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. మతం పేరు మీద జరిగే దుర్మార్గాన్ని మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాలి. సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి అనొద్దు, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి ఆ నినాదాన్ని తీసుకోవద్దు. పక్కన జరిగినటువంటి బంగ్లాదేశ్కు జరిగినటువంటి పరిస్థితే రేపు భారత్ కూడా జరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఉన్నారు ఈ అగ్రకులాలు. వాడు దగ్గరికి వస్తే, గుడి దగ్గరికి వస్తే 4 పడగల హైందవ నాగరాజు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 పడగల హైందవ నాగరాజు బుసకొట్టింది ఆ దళితుని దగ్గరికి రాకుండా. 100 కోట్ల పైన ఉన్న హిందువులని 15 కోట్లో 20 కోట్లో ఉన్నటువంటి ముస్లింలు ఇతర మతస్థులు కలిసి బంగ్లాదేశ్ లాగా దాడి చేసే అవకాశం ఉందని ఎవరైనా ఊహించగలరా? ఈ దాహం వేసినప్పుడు అక్కడికక్కడ నీళ్ళు ఉండవు. ఆ ఇండ్లలోకి వెళ్ళి ఎవరైనా పక్కన నీళ్ళు దాహం వేస్తుందని అంటే వాళ్ళు చెంబులో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైనుంచి పోస్తూ ఉంటే మేము ఇట్లా దోశలు బట్టి తాగుతూ ఉండేవాళ్ళం. దోశలు బట్టి గ్లాస్ అయిపోయాయి. పొలం పనులకి పోయినప్పుడు మేము ఒక 5-6 మంది మాదిగుళ్ళ కాడికి ఉంటే మాకు సపరేట్ కుండలో నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు. నేను ఎప్పుడైతే అంబేద్కర్ను చదువుకున్నానో, అంబేద్కర్ను చదువుకున్న తర్వాత నా జీవితంలో నేను అనుభవించినవన్నీ అంబేద్కర్ జీవితంలో ఉన్నాయి. అంటే అంబేద్కర్ జీవితంలో ఉన్నాయని నా జీవితంలో ఉన్నాయని అర్థం. మేము తక్కువ కులం వాళ్ళం, వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు, అందుకోసం మా మీద ఈ వివక్ష పాటించారనేది నాకు అప్పుడు అర్థం కావటం మొదలైంది. కానీ ఇప్పటికీ అన్టచబిలిటీ ఉంది అని అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఉంది, ఇప్పటికీ అన్టచబిలిటీ ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004లో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం మొదలుపెట్టాడు. ఓకే, ఈ ఎవరైతే కింది కులాలు ఉన్నారో ఈ కింది కులాల వల్ల అస్సలకి ఆ ఫలితాలు దక్కటం లేదు. ఉమ్మడి రిజర్వేషన్ వలన అసలుకి న్యాయం జరగట్లేదు. రేపు ఆ చట్టం వస్తే 80% న్యాయం జరుగుతుంది.